త్వరలో విలన్గా వస్తున్నాను అంటున్నారు బ్రహ్మానందం గారు. త్రివిక్రమ్ బన్నీ కొత్త ప్రాజెక్టుపై అభిమానుల ఆశలు. హాస్య నటుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన ప్రముఖ నటుడు బ్రహ్మానందం విలన్ క్యారెక్టర్లోనూ తెరపై కనిపించనున్నట్టు చెప్పారు. ఇటీవల తన పుట్టినరోజు సందర్భంగా మేమర్స్ తో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఓ మేమర్ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ విలన్ పాత్రలు పోషించడంపై బ్రహ్మానందం స్పష్టత ఇచ్చారు. ఇక త్రివిక్రమ్ బన్నీ లేటెస్ట్ సినిమా అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కొత్త ప్రాజెక్ట్ ని ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు రిలీజ్ కాబోతుంది అంటూ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ నెలాఖరు నుంచి ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం బన్నీ న్యూ లుక్ పై త్రివిక్రమ్ కసరత్తులు చేస్తున్నాడని, పాత్ర గెటప్ అండ్ సెటప్ విషయంపై ఇప్పటికే క్లారిటీ వచ్చిందని అంటున్నారు. కాగా జులై, సన్ ఆఫ్ సత్యమూర్తి మరియు అలా వైకుంఠపురంలో వంటి సూపర్ హిట్ల తర్వాత అల్లు అర్జున్ త్రివిక్రమ్ మరోసారి జతకట్టారు. ఈ సినిమాని 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారట. మొత్తానికి తమ 4వ చిత్రాన్ని త్రివిక్రమ్ బన్నీ చాలా గ్రాండ్ గా ప్లాన్ చేశారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ మరియు గీతా ఆర్ట్స్ కలిసి ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మించనున్నాయి. ఈ సినిమాకి సంగీత దర్శకుడు దమన్ సంగీతం అందించబోతున్నారు. త్వరలో చేనేత కళాకారులపై సినిమా రాబోతుంది. నిజంగా చేనేత కళాకారుల కష్టాలు మామూలుగా ఉండవండి. ఎంత కష్టపడతారంటే అంత కష్టపడతారు. ఎవరికైనా అవకాశం ఉంటే ఒకసారి ఆ మగ్గం మీద వారు నేసేటప్పుడు ఆ నేతల కష్టాలు ప్రత్యక్షం చూసిరండి. మీకు దగ్గరలో చాలా ఉంటాయి మగ్గాలు, నేతల వేదలు. తప్పకుండా చూడాల్సిందే. ఆ సినిమా ఏంటో చూద్దాం. బోధాన్ పోచంపల్లికి చెందిన దర్శకుడు బడుగు విజయ్ కుమార్ చేనేత కళాకారుల జీవితం ఆధారంగా తెరకెక్కించిన చిత్రం ది అవార్డ్ 1996 కష్టించే కళాకారులు దళారుల చేతుల్లో ఎలా మోసపోతున్నారనేది ప్రధానంగా చూపించనున్నారు. శివరామరెడ్డి, మన్య సాయి చందన్ రెడ్డి, మాచర్ల కృష్ణ తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందు రానుంది. ఈ సందర్భంగా ప్రముఖ నిర్మాత సురేష్ బాబు ట్రైలర్ను విడుదల చేశారు. ట్రైలర్ ఆకట్టుకుందంటూ చిత్ర బృందాన్ని అభినందించారు. చేనేత కళాకారులు వారి సమస్యలను సమాజానికి చూపించాలనుకోవడం అభినందనీయమని సురేష్ బాబు వ్యాఖ్యానించారు. అలాంటి చిత్రాన్ని నిర్మించడం సాహసమే. అందరం ఆ సినిమా చూద్దాం, వాస్తవాలు తెలుసుకుందాం.